ఫ్రెండ్స్, ఇవాళ ములక్కాయ కర్రీ ఎలా వండుకుందాం చూద్దాము. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్లు శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసుకోవాలి. కలర్ వచ్చేదాకా ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ వచ్చింది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కలుపుకోవాలి ఒకసారి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఆగాలి ఫ్రెండ్స్. కొంచెంసేపు ఆగాలి, మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి చక్కగా. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకున్నాం. కలుపుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఉల్లిపాయ టమాటా ముక్కలు మగ్గాలి, కొంచెం మెత్తగా ఉండాలి. సిమ్లో పెట్టుకోండి, హైలో పెట్టుకుంటే మాడిపోయిద్ది. సిమ్లో పెట్టుకుందాం. చూద్దామండి, టమాటా ముక్కలు మగ్గినాయి, చక్కగా మెత్తగా అయిపోయినాయి. ములక్కాయ ముక్కలు వేసుకుందాం ఇప్పుడు. పెద్ద సైజు ములక్కాయ తీసుకొని ఒక ములక్కాయ వేసుకున్నానండి నేను. మీకు ఎన్ని కావాలంటే 2 ములక్కాయలు అంటే 2 ములక్కాయలు ఎన్నైనా వేసుకోవచ్చు మీరు. నేను మా వారికి నాకేనని చెప్పి ఒక ములక్కాయ వేశాను. మూత పెట్టుకుందాము. ములక్కాయ కూడా కొంచెంసేపు మగ్గాలండి. మూత పెట్టుకుందాం. చూద్దామండి ఒకసారి. కొంచెం మగ్గింది. మనం పసుపు వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాము. తర్వాత చూసి వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుద్ది, అందుకని ఉప్పు వేసాను. ముక్కలకు కూడా పట్టిద్ది, ములక్కాయకి, టమాటాకి, వాటికి కూడా ఉప్పు పట్టిద్ది. మూత పెట్టుకుందాము. ఒకసారి చూద్దామండి.
మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి కర్రీని, లేకపోతే మాడిపోయింది, అడుగంటుద్ది. కొంచెం మగ్గిందండి, ఇంకొంచెం మగ్గాలి. మనం 1 స్పూన్ కారం వేసుకుందాము, ఒక అర స్పూన్ కారం. కారం ఎక్కువ తింటే మీరు ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరకాయలు వేసాను కదా, అందుకే నేను కొంచెం కారం తగ్గించాను. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ములక్కాయ ముక్క ఉడకాలి కదా, వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ పోసుకొని హైలో పెట్టుకోండి స్టవ్. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. చూడండి, ఉడికిపోయింది. కొంచెం దగ్గరికి వచ్చాక మూత తీసి చూద్దాం. చూడండి చక్కగా ఎలా ఉడుకుతుందో. తొందరగానే ఉడికిపోద్ది, హైలో పెట్టుకున్నాం కాబట్టి స్టవ్. మూత పెట్టుకుందాము. ఫ్రెండ్స్, వాటర్ పోసాం కదా, ఉడికిందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ములక్కాయ ముక్క కూడా ఉడికిపోయింది. ఇంకొంచెం దగ్గర రానిద్దాం మనం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకొంచెం దగ్గరకు రానిద్దాం. అంతే ఫ్రెండ్స్, కొంచెం దగ్గర రాగానే కొత్తిమీర చింపుకొని ధనియాల పౌడర్ చింపుకుంటే అయిపోయింది. మళ్ళీ మూత పెడదాం. సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే హైలో పెడితే మాడిపోయిద్ది. సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే నిదానంగా దగ్గరికి వచ్చేసిద్ది. చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. మూత పెడదాం ఫ్రెండ్స్. కర్రీ దగ్గరికి వచ్చింది లేదో చూడండి ఫ్రెండ్స్. చక్కగా అది ఆయిల్ పైకి వస్తుంది చూసారా, ఇలా వచ్చిందంటే కర్రీ ఉడికిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి. చక్కగా అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పులకాల్లోకి కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామే. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మర్చిపోమాకండి. మీ ఫ్రెండ్స్ని కూడా ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ చూడమని మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.